హాయ్ డియర్ స్టూడెంట్స్, నీట్ యూజీ 2024 ఎగ్జామ్ అయితే ఇంకొక 4 రోజుల్లో జరగబోతుంది. ఇవాళ ఆల్రెడీ మే 1. సో నీట్ అడ్మిట్ కార్డ్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు. ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ అయితే మీకు వచ్చేసింది. నీట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడెప్పుడు అని చూసేవారికి న్యూస్ ఏంటంటే నీట్ అడ్మిట్ కార్డ్ ఇవాళ వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నట్లు న్యూస్ అయితే వస్తుంది. నైట్ 9 అండ్ ఆ తర్వాత అయినా నీట్ అడ్మిట్ కార్డ్ ఇవాళ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు న్యూస్ అయితే వస్తుంది. అండ్ రేపు మార్నింగ్ వరకైనా కూడా రావచ్చు. డెఫినెట్గా ఇంకో 24 అవర్స్లో నీట్ అడ్మిట్ కార్డు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వచ్చాక దాని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి. నా ఇంతకుముందు వీడియోస్ చూడండి, అందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా నేను మళ్ళీ కూడా చెప్తాను. అండ్ అదేవిధంగా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ లోకల్ వాళ్ళకి ఎక్కడ కట్ ఆఫ్ అయింది, ఆ కట్ ఆఫ్ అయిన 2 చివరి కాలేజెస్ ఏంటి, ఎన్ని మార్క్స్ అనేది మీ ఐడియా కోసం అయితే ఈ వీడియోలో నేను చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024-25 అకాడమిక్ ఇయర్ కౌన్సిలింగ్ అయ్యే వరకు మీకు డౌట్ లేకుండా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ చాలామంది చాలా డౌట్స్ అడుగుతుంటారు కాబట్టి ఒక మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే నా గైడెన్స్ కావాలనుకుంటున్నారో మీ మార్క్స్కి మీ ప్రొఫైల్ అండ్ మీకు ఎక్కడెక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ మీ ప్రియారిటీ ఆర్డర్ సర్టిఫికేట్స్ కంప్లీట్ మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా నేనైతే అడ్మిషన్ అయ్యే వరకు మీకు గైడెన్స్ ఇస్తాను మీ మార్క్స్ను బట్టి. సో అదైతే మీరు ఇన్స్టాగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ ప్రెస్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు ప్రొసీజర్ అంతా నేను చెప్తాను, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆ చివరి 2 కాలేజెస్ ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. తెలంగాణలో అయితే చివరిగా వచ్చింది ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్. సో ఇందులో ఓసీ 452, బీసీఎఫ్ 382, బీసీబీ 434, బీసీసీ 382 అరౌండ్ అండ్ బీసీడీ 440, బీసీఈ 433, ఎస్సీ 390, ఈఎస్టీ 400. సో ఈ విధంగా అయితే లాస్ట్ టైం కట్ అయింది. ఈసారి ఇంతకంటే తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కట్ ఆఫ్. అండ్ కొన్ని రావాల్సిన కాలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ టీఆర్ఆర్ సంగారెడ్డి కాలేజ్ సెకండ్ లిస్ట్లో ఉంది. 452 ఓసీ, బీసీఏ 383, బీసీబీ 436, బీసీసీ 382, బీసీడీ 440, బీసీఈ 434, ఎస్సీ 391, ఎస్టీ 400. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు ఎస్వీయు అండ్ ఏయు 2 రీజన్స్ ఉంటాయి. ఎస్వీలో శ్రీ బాలాజీ తిరుపతి, ఓసీ 542 అండ్ బీసీ 489, బీసీఏ, బీసీబీ 495 అండ్ బీసీసీ 454, బీసీడీ 497, బీసీఈ 498, ఎస్సీ 451 అండ్ ఎస్టీ 413. అండ్ ఏయులో మహారాజా కాలేజ్లో ఎలా వచ్చిందో చూద్దాం. ఏయు పరిధిలో ఇది లీస్ట్. 551 ఓసీ, బీసీఏ 502, బీసీబీ 503, బీసీసీ 518, బీసీడీ 535, బీసీఈ 460 అండ్ ఎస్సీ 456, ఎస్టీ 423. సో ఈసారి 2 చోట్ల కొన్ని కాలేజెస్ రాబోతున్నాయి. తెలంగాణలో సీట్స్ అని తెలంగాణ వాళ్ళకే పాత కాలేజ్తో సహా చాలా మారబోతుంది. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డౌట్స్ ప్రతి ఒక్కరికి నేను అంటే పర్సనల్గా రిప్లై ఇవ్వకపోవచ్చు. ఇక్కడ కామెంట్స్లో చాలా వరకు అయితే రిప్లైస్ ఇస్తూ ఉంటాను, కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వకపోవచ్చు. రెగ్యులర్గా డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ మెంటర్షిప్ కోసం అయితే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరైతే కన్సల్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మీకు నేను గైడెన్స్ అయితే ఇస్తాను.